నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. పవన్ కళ్యాణ్ గారి ప్రమాణ స్వీకరణ రోజున అందరైతే మెగా ఫ్యామిలీ మొత్తం తరలి వచ్చింది మనం చూసాం. కాకపోతే ఎక్కడ కూడా అల్లు ఫ్యామిలీ అయితే కనపడలేదు. మరి ఏంటి, ఈ రెండు ఫ్యామిలీల మధ్య ఏమైనా విభేదాలు ఉన్నాయా, ఏంటి కారణం? సో ఈ అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు. నమస్కారం సార్. నమస్తే అమ్మా. సార్, ఇప్పుడు చూసినట్టయితే అల్లు అర్జున్ గారు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థికి అయితే సపోర్ట్ చేసింది మనం చూసాము. పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నా కూడా కనీసం ఎక్కడ కూడా తను వచ్చి ప్రచారానికిలో పాల్గొనలేదు. జస్ట్ ఒక మెసేజ్ అయితే పెట్టారు ట్విట్టర్లో. సో దీన్ని చూసుకుంటే అక్కడ నుంచి ఈ రెండు ఫ్యామిలీ అంతకుముందు కూడా చాలాసార్లు అనేక సార్లు వచ్చాయి రెండు ఫ్యామిలీల మధ్య ఏవో విభేదాలు ఉన్నాయి. దీంతో అల్లు అర్జున్ గారు ఇంతే మేము రెండుగా విడిపోయామనే సంకేతం ఇచ్చినట్టేనా? ఇప్పుడు కూడా చూస్తే పవన్ కళ్యాణ్ గారి ప్రమాణ స్వీకారానికి మెగా ఫ్యామిలీ మొత్తం తరలి వచ్చింది, కానీ అల్లు గారి ఫ్యామిలీ మాత్రం రాలేదు. సో దీంతో రెండు ఫ్యామిలీలు డిఫరెంట్ అయిపోయాయి, సపరేట్ అయిపోయి అనుకోవచ్చా? సపరేట్ అని అనుకోకూడదు, కానీ పొరపచ్చాలు అయితే ఉంటాయి కదా కుటుంబ సభ్యులు అన్నాక. ఇప్పుడు అల్లు అర్జున్ కానీ రామ్ చరణ్ కానీ మేనత్త మేనమామ పిల్లలు కదా, రిలేషన్స్లో కామన్. జనరల్గా సరిగ్గా పలకరించలేదని, వాళ్ళు సరిగ్గా పిలవలేదని అలకలు విరుపులు ఏవో ఉంటాయి, మళ్ళీ మళ్ళీ కలుస్తూ ఉంటారు, సర్వసాధారణం. కాకపోతే ఇక్కడ పొలిటికల్గా సీను ఇంకో ట్రాక్లోకి వెళ్ళిపోవడంతో అది కాస్త ఎక్కువైపోయింది చర్చ. కానీ దాని మీద మరలా మెగా ఫ్యామిలీకిను అల్లు ఫ్యామిలీకి ఏదో నడుస్తుంది, పడట్లేదు అన్నట్టుగా. అంటే దీనికి ఎప్పుడు బీజం పడిందో తెలియదు, కానీ చిరంజీవి గారు పొలిటికల్ తర్వాత మరలా సినిమాలోకి రీఎంట్రీ ఇచ్చిన తర్వాత ఇప్పటి వరకు నాకు తెలిసి 2-3 సినిమాలు చేసినట్టున్నారు. ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ వాళ్ళు సొంత బ్యానర్లోనే రామ్ చరణ్ ప్రొడ్యూసర్గా ఉండి వాళ్ళు దీంట్లోనే సురేఖ గారు సమర్పించు అన్నట్టుగా చేసుకుంటున్నారు కదా, కొణిదెల ప్రొడక్షన్స్ అని. సో అక్కడ ఇప్పటి నుంచో జనరల్గా అల్లు అరవింద్ గారు చాలా సినిమాలకు ప్రొడ్యూస్ చేసేవారు చిరంజీవి గారికి కెరీర్ స్టార్టింగ్లో కూడా. సో అక్కడ మంచి ఊతమిచ్చిన వ్యక్తి ఇక్కడ వచ్చేసరికి ఇవ్వట్లేదు, ఇక్కడ వీళ్ళే ఇస్తున్నారు, వీళ్ళే చేసుకుంటున్నారు అనే ఫీలింగ్తో అక్కడ ఏదో చిన్న మనస్పర్ధలు ఉన్నాయని ఒక టాకు, ఫిల్మ్ నగర్ వర్గాల్లో టాకు. అది పెద్ద సమస్య కాకపోయి ఉండొచ్చు, ఎందుకంటే అల్లు అర్జున్ కూడా అన్నీ అల్లు అరవింద్ గారి సినిమాలే చేయాలని లేదుగా, అట్లాగా. సో అదొకటి. తర్వాత ఆహా కార్యక్రమం జరిగింది. ఆహా కార్యక్రమం జరిగినప్పుడు దానికి హోస్ట్గా ఎవరు వ్యవహరిస్తారన్నప్పుడు ముందు చిరంజీవి గారి పేరు కూడా వినబడింది. బట్ అనూహ్యంగా బాలయ్య గారు అయితే బాగుంటుందని అన్స్టాపబుల్ చాలామంది సజెస్ట్ చేయడం, తర్వాత మత్స మధు గారు అంటారు, ఆ మధు గారు సజెస్ట్ చేసి లేదా అంటే ఆయనే మొత్తం టేక్ ఓవర్ అండ్ దాన్ని ప్రాజెక్ట్ని టేక్ ఓవర్ చేసింది ఆయన. బాలయ్య గారు అయితే డిఫరెంట్గా ఉంటుంది ఇంతవరకు అంటే ఇంక దానికి అనుకున్నట్టుగానే. సో అక్కడ అంటే ఆ పర్టికులర్ టాపిక్కి ఇంతవరకు చాలా వరకు చాలామంది చేశారు, బాలయ్య గారు ఎప్పుడు చేయలేదు కాబట్టి చేస్తే బాగుంటుంది అనే ఊపు మీద చేయించారు. ఎందుకంటే చిరంజీవి గారు అంతకుముందు మీలో ఎవరు కోటీశ్వరుడు కూడా చేశారు కదా, సో కొత్తగా ఉంటుందని చేయించారు. కానీ మరలా విభేదాలు ఉన్నాయి కాబట్టి చిరంజీవి గారితో చేయించలేదు అన్నట్టుగా ఇట్లా ఫ్యాన్స్ అనుకోవడం, ఫిల్మ్ వర్గాల్లో రకరకాల గుసగుసలు, ఎవరికి తెలిసింది వాళ్ళు మాట్లాడుకోవడమేగా, అట్లా జరుగుతుంది. ఇవి ఎట్లాగా చాలా జరుగుతున్నప్పుడు మొన్న పొలిటికల్ ప్రచారంలో పవన్ కళ్యాణ్ గారికి సపోర్టుగా సురేఖ గారు, రామ్ చరణ్ గారు, అలాగే మన అల్లు అరవింద్ గారు కూడా పిఠాపురం వెళ్ళి అక్కడ అమ్మవారిని దర్శించుకొని పవన్ కళ్యాణ్కి సపోర్టుగా మద్దతుగా నిలబడినట్టుగా చూసాం. అట్ ద సేమ్ టైం నెక్స్ట్ డేనో ఆ రోజు ఈవినింగో అల్లు అర్జున్ గారు ఆ వైసీపీ అభ్యర్థికి వెళ్ళి శిల్ప ఫ్యామిలీ వారికి వెళ్ళి, అంటే అల్లు అర్జున్ గారు మిస్సెస్, స్నేహ గారు వాళ్ళ మిస్సెస్ ఫ్రెండ్స్. సో ఇతను ఎప్పుడో సరదాగా కలిసినప్పుడు ఈసారి మీకు వచ్చినప్పుడు వస్తాను మాట వచ్చాడని చెప్పి వచ్చారని అంటారు. కానీ ఆ సందర్భంలో అది కరెక్ట్ కాదని నా అభిప్రాయం. ఎందుకంటే ఇప్పుడు ఈ అల్లు అర్జున్ కానీ ఏ హీరోని తీసుకున్నా మెగా కాంపౌండ్ హీరోనే అని అంటారు. తర్వాత మెగా కాంపౌండ్ హీరో అంటే వేరే ఇదని కాదు, జస్ట్ అలా పిలుస్తారు. 4 కుటుంబాలు ఇండస్ట్రీలో, ఆ 4 ఫ్యామిలీలు అంటే బాలయ్య మెగా ఫ్యామిలీ, నందమూరి వారి ఫ్యామిలీ, అక్కినేని వారి ఫ్యామిలీ, దగ్గుపాటి వారి ఫ్యామిలీ అని జనరల్గా ఆ 4 కుటుంబాలను ఎక్కువగా అంటుంటారు కదా. సో ఇక్కడ మళ్ళీ సపరేట్గా అల్లు వారి ఫ్యామిలీ అని ఏం లేదు, మెగా ఫ్యామిలీలోనే అల్లు గారి ఫ్యామిలీ మెగా కాంపౌండ్ హీరే, బన్నీ, శిరీష్ కూడా మెగా కాంపౌండ్ అన్నట్టుగానే అనుకునేవారు. బట్ తర్వాత ఏమైందో తెలియదు, బన్నీకి ఒక సపరేట్గా ఇమేజ్ రావడం, తర్వాత అల్లు ఆర్మీ అని ఒక క్రియేట్ అవ్వడం, అంటే మాకు ఎవరిదన్నా అవసరం లేదు, మేము సొంతంగా డెవలప్ అవుతామన్నాను, ఎవరి ఉద్దేశం వాళ్ళకు ఉంటుంది కదా. ఇక్కడ ఏంటంటే అందులో తప్పు లేదు,
ఈ చాలామంది ఇదే ఒకవేళ డెవలప్ అయ్యాడు అనుకోండి, మేనమామ చిరంజీవి పేరు వాడుకొని వచ్చాడరా, లేదంటే తండ్రి ప్రొడ్యూసర్ కాబట్టి పేరు వాడుకుంటుని వచ్చాడరా అని అంటారు. బట్ అది నెపోటిజం అని అనేస్తారు సింపుల్గా. బట్ ఎవరి టాలెంట్ అది. ఇప్పుడు బన్నీ కూడా ఆయన సొంత టాలెంట్తోనే బాగా ఎదిగాడు, సూపర్ స్టార్, పాన్ ఇండియా స్టార్. ఫస్ట్లో చూస్తానని గంగోత్రి సినిమా వచ్చినప్పుడు ఈయన ఎవర్రా బాబు అసలు హీరో మెటీరియలే కాదని అన్న వ్యక్తి నుంచి ఐకాన్ స్టార్గా మారిపోయారు. ఆయన అంటే స్వయం కృషి స్టార్ కూడా అయిపోయాడు పుష్పతో. ఆయన బెస్ట్ యాక్టర్ అవార్డు కూడా వచ్చింది. అంతకుముందు RRR వీటన్నిటికి కూడా రామ్ చరణ్ గ్లోబల్ స్టార్ అయిపోయారు. అక్కడ కూడా మళ్ళీ విభేదాలు వచ్చేసాయని అన్నారు. ఎవరు ఇది వాళ్ళది, ఎవరి కెరీర్ వాళ్ళది. అంటే ఇక్కడ ఏంటంటే ఒకే కుటుంబం చెందిన వాళ్ళు అనుకున్నప్పుడు అట్లా సెపరేట్గా వెళ్తే దాని అర్థం దీన్ని విభేదించినట్టే, అంతే కదా. ఇప్పుడు మొన్న ఎన్నికల్లో కూడా విజయం గారు ఏం చేశారు, నా బిడ్డకి గెలిపించండి అని చెప్పి అక్కడ నుంచి వీడియో ఒకటి రిలీజ్ చేశారు ఆవిడ. అంటే దాని అర్థం ఏంటి, ఇటువైపు వైసీపీని ఓడించండి అనే కదా దాని అర్థం. బట్ అఫ్ కోర్స్ గెలవలేదు అనుకోండి వేరే విషయం. అలాగే ఇక్కడ ఈయన సపోర్ట్ చేయకుండా అక్కడ చేయడం ఉద్దేశం ఏంటి? సో తండ్రి ఒకవైపు కొడుకు ఒకవైపు వెళ్ళారు. ఇదేంట్రా బాబు, వీళ్ళకి ఆ ఫీలింగ్స్ లేకపోవచ్చు, ఎందుకంటే హైలీ అఫీషియల్ అంతకేం పట్టించుకోరని అనుకోవచ్చు. కానీ ఫ్యాన్స్ అలా ఆలోచించరు. ఇదేంటిది తండ్రి ఒకవైపు సపోర్ట్ ఇస్తున్నాడు, కొడుకు ఇలా సపోర్ట్ ఇస్తున్నాడు అంటే ఊరికే అందరం అనుకుంటామని ఆల్రెడీ ఫిల్మ్ నగర్ వర్గాల్లో కానీ ఫ్యాన్స్లో కానీ అల్లు ఫ్యామిలీకి మెగా ఫ్యామిలీకి ఉన్న పొరపచ్చాలు ఉన్నాయని తెలిసి కూడా ఇలా వెళ్ళారంటే నిజమేనేమో అని చెప్పి మరికొద్దిగా మసాలా యాడ్ చేసి చెప్తారు అందరూ. అట్లాగే అనిపించింది. ఇప్పుడు కొడాల నాని గారికి కూడా ఎన్టీఆర్ గారు మంచి మిత్రుడు అని చాలా సందర్భాలు చూసాం. ఎన్టీఆర్ గారిని చిన్నప్పుడు చాలా అన్ని ఎక్కడికి హైదరాబాద్కి కానీ గుడివాడికి కానీ తిప్పేవారని, చాలా చక్కగా చూసుకునేవారని ఎన్టీఆర్ గారు కూడా చెప్పారు. సో అటువంటి అంత ప్రేమగా చూసుకున్న వ్యక్తిని ఏమనలేక, అలాగని తాతగారు పెట్టిన పార్టీని కూడా విభేదించలేక సైలెంట్గా ఉండిపోయాడు కదా ఆయన. కొడాల నాని గారు చాలా ఇష్టమైన, చాలా దగ్గర మిత్రుడైనా కూడా, చాలా ఇష్టమైన వ్యక్తి అయినా కూడా వెళ్ళలేదు కదా ప్రమోషన్స్కి. ఐ మీన్ క్యాన్వాసింగ్ అడిగినా కూడా చేయలేదని కూడా వార్తలు వచ్చాయి. ఇప్పుడు అడిగారు లేదు, బహుశా ఈయన కూడా అడగపోయి ఉంటాడు, నీకు ఎందుకులే ప్రజాపెట్టడం, నీ కెరీర్కి ఇబ్బందిలే అని చెప్పి ఈయన కూడా అడగపోయి ఉండొచ్చు కొడాల నాని గారు కూడా ఆ విషయంలో. కాకపోతే అలా స్తబ్దుగా ఉండిపోతే ఏ ప్రాబ్లం లేదు. అలా కాకుండా ఎన్టీఆర్ గారు నేను ఈ కట్టి కాలే వరకు టీడీపీకి అంకితం అని చెప్తూ అక్కడ కొడాల నాని గారికి సపోర్ట్గా వెళ్ళాడు అనుకోండి క్యాన్వాసింగ్కి, ఎలా ఉంటుంది? కరెక్ట్ కాదు. అందుకేం చెప్పాడు, ఇటు రాలేదు అటు వెళ్ళలేదు, సైలెంట్గా ఉండిపోయారు. ఇప్పుడు చిరంజీవి గారు కూడా పూర్తి స్థాయిలో మద్దతు ప్రకటించలే పవన్ కళ్యాణ్కి. తమ్ముడు నాకన్నా ముండోడు సాధించుకొస్తాడనే చెప్పారు తప్ప నేను ఆయనకి మద్దతు ఇస్తున్నాను, ఆయనకే ఓటేనని కూడా ఇక్కడ చెప్పలే ఆయన. కానీ కొంతమంది అభ్యర్థులకు సపోర్ట్ చేశారు. అక్కడ పార్టీలకు అతీతంగా అభ్యర్థులకు సపోర్ట్ చేశారు. అక్కడ గోదావరి జిల్లాలో ఒక వ్యక్తిని నా మిత్రుడని, తర్వాత సీఎం రమేష్ గారికి బీజేపీ అక్కడ పార్టీల పేరు చెప్పలే. బీజేపీ తరపు నుంచి ఒక అభ్యర్థికి, ఇక్కడ జనసేన నుంచి ఒక తరపున ఒక అభ్యర్థికి మాత్రమే మంచి వ్యక్తి గెలిపిస్తే బాగుంటుంది అన్నట్టుగానే చెప్పారు కదా. నేను దానికి సపోర్ట్ చేస్తున్నాను, ఆ గవర్నమెంట్ వస్తే బాగుంటుంది అన్నట్టు చెప్పాలి. సో దీంతోనైతే అల్లు అర్జున్ వల్ల అయితే వినండి, ఇక్కడ చిరంజీవి గారు చెప్పడంలో కూడా ఎందుకు ఎవరికి మనస్పర్ధ రాలేదంటే ఆల్రెడీ జనసేన కానీ బీజేపీ కానీ టీడీపీ కానీ కూటమిగా ఏర్పడ్డాయి కాబట్టి ఎవరికి సపోర్ట్ చేసినా, మోరోవర్ తమ్ముడు కాబట్టి ఆయన వేరే వాళ్ళకి సపోర్ట్ చేయలేడు, మనసులో ఉంటుంది ఖచ్చితంగా. నేను చాలా సందర్భంలో ఎగ్జాంపుల్ కూడా చెప్పానండి. ఇప్పుడు ఎవరైనా పార్టీ మారొచ్చేమో కానీ బాలయ్య గారు మారకూడదు టీడీపీ నుంచి, అంతే కదా, తండ్రి గారు పెట్టిన పార్టీ. లోకేష్ గారు ఎవరైనా పార్టీ మారచ్చుగా, లోకేష్ గారు మారలేరుగా. ఇక్కడ కూడా కేటీఆర్ గారు మారలేరుగా. ఎవరైనా పార్టీ ఫిరాయింపులకు వెళ్ళిపోవచ్చు, కేటీఆర్ గారు వెళ్తే బాగుండదు, చూసేవాళ్ళు కూడా బాగుండదు. అలాగే పవన్ కళ్యాణ్ గారు చెప్పినా చెప్పకపోయినా చిరంజీవి గారికి బై డిఫాల్ట్గా సపోర్ట్ ఉన్నట్టే, కుటుంబం అంతా కూడా. ఇప్పుడు నిన్న కూడా వేదిక మీద ప్రధాని మోదీ గారితో పాటు వెళ్ళారు, కింద అందరూ ఉన్నారు, రామ్ చరణ్లు, అలాగే మన బాలయ్య గారు చిన్నలుడు వైజాగ్ ఎంపీ, వాళ్ళందరూ కింద స్టేజ్ కింద ఉన్నారుగా, సాధారణ ఓటర్లాగా ప్రేక్షకుడిలాగా చూశారుగా. వీళ్ళు ఎందుకు రాలేదని ఇప్పుడు సోషల్ మీడియాలో ఒకటే క్వశ్చన్, అసలు ఏమైంది, రెండు ఫ్యామిలీల మధ్య సపరేట్ అయిపోయారా, ఇంకా ఇది లాస్ట్ అని. అలా ఉండదు, ఇలా ఉండదు. ఎలక్షన్స్ టైం కాబట్టి ఆయన సపోర్ట్ చేశాడు, దీంట్లో పట్టించుకోవడానికి ఏముందిలే అని అనుకుంటారు తప్ప, మేబీ చిన్న చిన్న మనస్పర్ధలు అయితే ఉంటాయి కుటుంబం అన్నాక. ఈ గౌరవ మర్యాదల విషయంలో కానీ, నువ్వు ఫంక్షన్కి నీకు ఎంత రమ్మని చెప్పాను, కావాలనే రాలేదు కదా, అంటే నీకు సాయంత్రం లేదండి సెలవు దొరకలేదు అంటాం. లేదు నీకు ఇంట్రెస్ట్ అయ్యింటే ఖచ్చితంగా సెలవు దొరికేది, నీకు రావాలనిపించలేదు అందుకే సెలవు పెట్టలేదు, ఏవో అనుకుంటా కదా. సో అట్లాంటి చిన్న చిన్న డిస్టర్బెన్స్ వస్తాయి కానీ పూర్తిగా ఇంకా కలుసుకోరు అనేదాకా ఉండదు. ఎందుకంటే ఇలాంటి మనస్పర్ధలు వచ్చిన తర్వాత కూడా మళ్ళీ అల్లు స్టూడియో చిరంజీవి గారు ఓపెన్ చేశారుగా. మరి అట్లా మరి కొద్ది రోజులు అయితే ఇవన్నీ కామప్ అయిపోతాయి, మామూలే. కాకపోతే ఒక హిట్ తగిలిన తర్వాత ఇలా బిహేవ్ చేస్తున్నారు కాబట్టి, ఈయనేంటి పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు కాబట్టి ఇలా బిహేవ్ చేస్తున్నాడా అన్నట్టుగా అనేస్తారు. నరవలేని నాలుగు కదా, ఏమైనా చెప్తారు. బట్ అట్లా ఏం ఉండదు
అన్న అభిప్రాయం. మేబీ చూద్దాం రాజు రోజులు. రైట్ సార్, రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్.